నేనే ప్రపంచం అనుకుంటుంది. కలిసి చచ్చిపోతాం బావా అంటుందే కాని నేను ఇంకొక ఆడదాంతో కలిసి ఉంటానంటే చచ్చినా ఒప్పుకోదు. రే, నాకైతే అసలు మైండ్ పనిచేయట్లేదురా. ఏం చేయాలరా? శ్రీరామ్, నాకు తెలుసు నీది 2 పడవల మీద ప్రయాణం. అది ఎప్పటికీ ప్రమాదమే. అనుమానం అనే ఉప్పెనొస్తే అది 2 పడవల్ని ముంచేస్తుంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలరా? ఇద్దరిలో ఒకరిని ఎంచుకో, మరొకరి సంగతి మర్చిపో. పక్కన పెట్టేసిన వాళ్ల జ్ఞాపకాలు కూడా నీ లైఫ్లో మళ్ళీ రాకూడదు. అదొక్కటే నాకు తెలిసిన పరిష్కారం. ఏంట్రా నువ్వనేది? ఎవరిని మర్చిపోవాలి? ఎవరి దగ్గర ఉండాలి? శ్రీవల్లి దగ్గర? మీనాక్షి దగ్గర? ఇది ఇంకొకరు చెప్పేది కాదు. నీ ప్రేమ చెప్పాలి, నీ మనసు చెప్పాలి, నీ అనుబంధం చెప్పాలి. నా ప్రేమ మొదలైంది శ్రీవల్లితోరా. అవును రామ్, కల కరిగిపోవచ్చు, కానీ నీతో జీవితం ఎప్పటికీ చెరిగిపోదు. మావయ్య, చెప్పు. వల్లి బ్రతకాలని లేదా? ఈ తప్పు మళ్ళీ చెయ్యొద్దు. వల్లి జీవితంలోకి ఎప్పటికీ రావద్దు. వల్లి బ్రతికుండాలి అంటే ఈ ఊరొదిలి వెళ్ళిపో. వెంకటాద్రి నన్ను బెదిరించి పంపేసినా నాకోసం బిడ్డను మోసి ఇంకొక పెళ్లి చేసుకోకుండా నాకోసం ఎదురు చూసిందిరా శ్రీవల్లి. నా శ్రీరామ్ నా కోసం వస్తాడనే నమ్మకం, తన ఎదురు చూపులు నేనెలా మర్చిపోతాన్రా? ఇక మీనాక్షి, శ్రీవల్లిది ప్రేమైతే మీనాక్షి ప్రాణాలు నా మీదే పెట్టుకుందిరా. నా జీవితమనే త్రాసులో ఇటు శ్రీవల్లి ప్రేమని, అటు మీనాక్షి ప్రాణాల్ని పెడితే త్రాసు ముళ్ళు ఎటు చూపిస్తుందో నాకు నా మనసు కూడా తెలియదురా. శ్రీరామ్, ఊరుకోరా, ఊరుకో. ఏంటే 2-3 రోజుల్లో విమానం ఎక్కాలన్నావు? నేను దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశాను. షాపింగ్కేమో నువ్వెళ్ళొచ్చేశావు. ఆ బుచ్చిబాబు ఇంకా రాలేదేంటి? అసలు వస్తాడా రాడా? ఇందాకే ఫోన్ చేసి వస్తానన్నారమ్మా. ఇదిగో, అలా ఎన్నిసార్లు అనలేదు, నువ్వెళ్ళలేదు. నాకైతే ఎక్కడో అనుమానం పీకుతూనే ఉంది. అదే చూద్దాం. షాపింగ్ చేసి వస్తానన్నారు కదా, రాణి. అసలు వస్తాడంటావా? వస్తాడంటావా? ఏమో తెలియదు తాతయ్య. నాన్న ఏం చెప్పాడో ఏంటో. శ్రీవల్లి ఆంటీ స్పృహ తప్పి పడిపోయింది.
నాన్న ఆంటీని వదిలి రాడనిపిస్తుంది. అమ్మో, ఈ ఫారెన్ ట్రిప్ మీ నాన్న ఎక్కొడితే కొంప కురుక్షేత్రం అవుతుంది. మీ అమ్మ ఊరుకోదు. మీ అమ్మమ్మ రచ్చ చేయకుండా ఆగదు. నాకు అదే భయంగా ఉంది తాతయ్య. నాన్న అయితే వచ్చే పరిస్థితిలో లేడు. ఇప్పుడెలా? వల్లి, అమ్మా వల్లి, వల్లి. తాతయ్య, ఆ. మమ్మీ ఇందాకే టాబ్లెట్ వేసుకుంది. ఇలా రండి, ఇలా రండి, నేను చెప్తాను. అసలు టాబ్లెట్ దేనికి వేసుకుంది? నిద్ర పట్టడానికి. మీరెక్కడికెళ్ళారు గ్రాండ్పా? ఓ ఫంక్షన్ ఉంటే నేను మీ అమ్మమ్మ వెళ్ళాం. ఇందాక డాక్టర్ కాల్ చేస్తే వచ్చారమ్మా. మీ అమ్మమ్మకి చెప్తే కంగారు పడుతుందని ఫంక్షన్ దగ్గరే ఉండమని చెప్పాను. అసలేమైందమ్మా? మీరు లేనప్పుడు చాలా జరిగాయిలే. ఏం జరిగాయి? ఏంటి? అవును గ్రాండ్పా, డాడీకి మాతో టూర్కి రావడం ఇష్టం లేదు. అందుకే డాక్టర్తో చెప్పించాడు. మీ డాడీ ఎందుకలా చేస్తున్నాడు? ఏమో, నన్ను బయటికి పంపి మమ్మీ ఏడుస్తూ ఆయనతో ఏదో చెప్పింది. చెప్పు ప్రసాద్. అవునా? అలాగా. నేను వెంటనే బయలుదేరొస్తున్నా. అమ్మా శ్రీనిధి, నేను అర్జెంట్ పని మీద మన వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్తున్నా. రేపొచ్చేస్తానమ్మా. మీ అమ్మమ్మ వచ్చాక కాల్ చేయమను, సరేనా? సరే గ్రాండ్పా. జాగ్రత్తమ్మా. అమ్మ అన్నట్టు బావ ఫారెన్ టూర్కి ఇష్టపడట్లేదా? అందుకే ఇంకా రాలేదా? హాయ్ మీనా. ఏం బాబు, వచ్చావా? మళ్ళీ ఆఫీస్ పని పడిందా? మనం ఫారిన్ వెళ్ళటం లేదని చెప్పడానికి వచ్చావా? ఆ పని ఉంది, ఈ పని ఉంది అని ఏదో ఒక సాకు చెప్పు. అందుకేగా లేటుగా వచ్చా. చెప్పు నాయనా, ఇంకా ఆలస్యం దేనికి? చెప్పే. చెప్తాను. మనం ఫారెన్ వెళ్తున్నాం.
బావా ఇంకో మాట చెప్పు. లేదు మీనా, నిజంగా వెళ్తున్నాం. ఫారెన్ వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను, అందుకే లేట్ అయింది. నిజంగానే వెళ్తున్నామా బావా? నిజంగా వెళ్తున్నాం. నేనెవరి మీద ఒట్టేయాలి చెప్పు? నా మీద మాత్రం వద్దు బాబు. ఇది నా మీద ఒట్టేసి ఇంటి నుంచి వెళ్ళిపోతానంది, మళ్ళీ వచ్చింది. నువ్వు వెళ్తానని ఒట్టేసి వెళ్ళకపోతే నేను పోతాను బాబు. అబ్బే, ఈ ప్రోగ్రాంలో ఏ తేడా రాదు. మీనా, అన్నీ రెడీ చేసుకో. నాన్న కన్ఫర్మా? ఏ ప్రాబ్లం ఉండదుగా? ఏ ప్రాబ్లము ఉండదు. మనల్ని ఆపే వాళ్లే లేరు. అన్ని రకాలుగా అన్ని విధాలుగా అటు ఇటు అన్నీ చూసుకొని అడ్డంకులు ఏమీ లేవని బాగా ఆలోచించుకొని చెప్పు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి మామయ్య? ప్రోగ్రాం అయితే ఫిక్స్. బావా చాలు బావా, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నాకు కూడాను. నీకు సంతోషంగా లేదా? ఓ విధంగా చెప్పాలంటే నాకు కూడా. ఆ, ఏంటి నీకు లేదా? నాకు కూడా అమ్మమ్మ. హలో, చెప్పండి. శారదా, ఇప్పుడు శ్రీవల్లికి ఎలా ఉంది? పాస్పోర్ట్ విషయంలో వల్లి చాలా అప్సెట్ అయింది. అవును. అదలా స్పృహ లేకుండా పడుకునుంటే చూడలేకపోతున్నాను. శ్రీవల్లి ఎప్పుడు ఓవర్ ఎమోషన్ కాకూడదని ఆల్రెడీ డాక్టర్ చెప్పింది. దానికిలా కావటం ఇది రెండవసారి. ఏంటో ఇదంతా? నేను బయటికెళ్తుంటా కాబట్టి అంతగా అబ్జర్వ్ చేయలేదు. నువ్వింట్లోనే ఉంటావుగా. అసలు అల్లుడు కూతురు ఎలా ఉంటున్నారు? అదే పోట్లాడుకోవడం, అరుచుకోవడాలు, లేదా ప్రేమగా ఉండడం, ఇలాంటివన్నీ ఏమైనా గమనించావా? శ్రీవల్లికి శ్రీరామ్ అంటే ప్రాణం. మాట పడనివ్వదు, అది మీకు తెలుసు. మనమ్మాయి మాత్రం అల్లుడు గారి మీద చాలా కేర్ తీసుకుంటుంది. వేళకి భోంచేయమనటం, దగ్గరుండి తినిపించటం, ఇంత కన్సర్న్గా ఉంటుంది. మరి అల్లుడు? అతని సంగతే అర్థం కాదు. ఏదో ఆలోచిస్తూ అదోలా ఉంటాడు. ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా బాబూ అని 2-3 సార్లు అడిగా. అబ్బే, అలాంటిదేం లేదు అన్నాడు. అంతకన్నా మనం ఎక్కువ అడగలేం కదా. మనమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. శ్రీరామ్ కోసమే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 10 ఏళ్లు తనొస్తాడని ఎదురు చూసింది. అలాంటి భార్యను ఎంత అపురూపంగా చూసుకోవాలి? పోనీ శ్రీరామ్ చెడ్డవాడా అంటే కాదు. మన ఆస్తిని అంతస్తుని కూడా ఆశించడం లేదు. కాని ఎవరికీ చెప్పుకోలేని విషయాలేవో అతని వెనక ఉన్నాయని మాత్రం అనిపిస్తుంది. నేను అదే అనుకుంటున్నా. ఆ మ్యాటర్స్ ఏవో తెలిస్తే తప్ప మనమ్మాయి హ్యాపీగా ఉండదు. పైగా తన హెల్త్ కూడా అంతగా బాగోలేదు. అల్లుడు గారిని మనం అడిగి ప్రయోజనం లేదండి. మరతని మనసులో ఏముందో కనుక్కోవాలంటే
కనుక్కుందాం. మనం అడగకుండానే శ్రీరామ్ వెనక ఏముందో కనుక్కునే మనుషులున్నారు. నువ్వేం కంగారు పడుకో, నేను బయలుదేరుతున్నా. సరేనండి. నాన్న, తిరుపతి లడ్డు చాలా బాగుంటుందంట కదా? అవునమ్మా, స్వామివారి ప్రసాదం కదా. అయితే ఎప్పుడు వెళ్దాం? ఫారెన్ ట్రిప్ అయ్యాక వెళ్ళొద్దాం. శ్రీకాళహస్తి, కాణిపాకం కూడా అక్కడికి దగ్గరే అంట కదా? అవునమ్మా, ఏవైనా దోషాలుంటే కాలసర్ప దోష నివారణ పూజలు కాళహస్తిలో జరిపిస్తారు. చేయించుకుందాం. నీకేం దోషాలున్నాయి? ఏవో ఉంటాయిలేమ్మా. కాణిపాకం గుడేంటి నాన్న? ఆ కాణిపాకంలో గణపతి దేవుడు ఉంటాడు. ఆయన సత్యదేవుడని ప్రసిద్ధి. సత్యదేవుడంటే? అంటే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అక్కడ ప్రమాణం చేయిస్తారు. చేయిస్తే? తప్పు చేసి చేయలేదని గణపతి ముందు ప్రమాణం చేస్తే వాళ్లకు ఏదో ఒక కీడు జరుగుతుంది. అలాగా? అందుకే ఆ దేవుడి ముందు ప్రమాణం చేయడానికి అంతా భయపడతారు. ఇదిగో మీనాక్షి, అలాంటి గుడికి మీ బావని తీసుకెళ్లి ప్రమాణం చేయించాలి. ఆను ఆ మీనా, మీనా, ఇదిగో అన్నీ ఉన్నాయో లేదో చూసుకో. ఏంటమ్మా అవి? ఇవా పూజకు కావలసిన సామాగ్రి. ఏం పూజ? చిలుకూరు పక్కన అమ్మవారి గుడుంది. ఆ గుడిలో సత్యప్రమాణం పూజ జరుగుతుంది. సత్యప్రమాణ పూజ? అవును, అక్కడికి చాలా మంది భార్యలు తమ భర్తని తీసుకొచ్చి సత్యప్రమాణ పూజ చేయిస్తారు. దేనికి? మొగుడేదైనా తప్పు చేసి పెళ్లంతో చెప్పకుండా దాచాడనుకో, అలాంటి వాళ్ళకి ఫలితం కనిపిస్తుంది. హా? ఏంటా ఫలితం? ఆ మొగుడికి కష్టాలు నష్టాలు మొదలవుతాయి. అందుకే ఏ భర్త అయినా పూజలో అమ్మవారి ముందు నిజం చెప్పేస్తాడు. హా? ఏదైనా తప్పు చేసుంటే ఫలితం అనుభవిస్తారు. ఓ, అది సరే, ఈ సామాన్లెందుకు మా ఇంటికి తెచ్చావు? నా మొగుడితో ఏమైనా ప్రమాణం చేయించాలా? నేనేం తప్పు చేశానే? చచ్చా, బాబాయ్ గారు ఎందుకు తప్పు చేస్తారు? అయితే ఈ పూజ మా బుచ్చిబాబు గురించా? కరెక్ట్గా చెప్పావు. నువ్వు భలేదానివి జయ. మా అల్లుడు ఎందుకు తప్పు చేస్తాడు? చెయ్యలేదని నిరూపించడానికే కదా ఈ పూజ.
మీనా మొత్తం కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకో. రేపే పూజ. వస్తాను. నువ్వు తినమ్మా. ఆ ఆ మమ్మీ నాకు ఆకలేస్తుంది, భోంచేద్దాం రా. నువ్వు వెళ్ళి తిను. అబ్బా రా మమ్మీ. శ్రీనిధి, నా మనసేం బాలేదు, నువ్వు వెళ్ళు. నువ్వు నేను ఎక్కడ ఉన్నప్పుడు నాకు ఆకలంటే దగ్గరుండి మరీ తినిపించేదానివి. అక్కడ మనం బాగున్నాం. ఇక్కడికొచ్చాక తాతయ్య అమ్మమ్మతో కూడా బానే ఉన్నాం. అయితే ఇప్పుడేంటి? ఆయన వచ్చాడు, నీలో హ్యాపీనెస్ పోయింది. శ్రీనిధి, అవునమ్మా, ఆయన వచ్చాక నీ హెల్త్ పాడైంది. నువ్వేదో ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటావు. అన్నం తినవు, నిద్రపోవు. అన్నీ ఆయన వల్లే. తాతయ్య, ఆ? రేపే కదా అక్కడ గుళ్ళో నాన్న పొర్లు దండలు చేయాల్సింది. ఆ. అలా చేస్తే నాన్న ఒళ్ళు కందిపోయి బాధపడతారు కదా. అగ్నిప్రవేశం చేసిన సీతమ్మ క్షేమంగా తిరిగొచ్చింది. అలా మీ నాన్న కూడా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. నాన్న ఓ రకంగా అమ్మకు అన్యాయం చేసినట్టే కదా తాతయ్య. అలాంటప్పుడు నాన్న ఒళ్ళు కందకుండా ఎలా బయటపడతాడు? నాకోసమా? నేనెక్కడుంటానో తనకు తెలియదు కదా. తెలీదనుకో, పాస్పోర్ట్లో ఓ అడ్రస్ ఉందిగా, అక్కడికి వెళ్ళొస్తానంది. ఆ అడ్రస్ కా?